హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బెజవాడ వాసు. ఈరోజు ఏంటంటే వాషింగ్ మిషన్ క్లీనింగ్ చేసుకోవడం ఎలా అనేది మనం చూపిస్తున్నాము. ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ మన వాటర్ పైప్ అనేది ఉంది కదా! ఆ వాటర్ పైపుని తీసేయననమాట. అంటే రిమూవ్ చేయండనమాట. ఆ పైపు చూడంగానే చూడండి, అసలకి రిమూవ్ చేయంగానే మొత్తం వచ్చేసి మన డస్ట్ గాని అవన్నీ మొత్తం మీకు చూపిస్తాను చూడండి. అసలు ఫుల్ బ్లాక్ అయిపోయిందనమాట. డస్ట్ గాని అవన్నీ. చాలా అంటే ఎక్కువ. చిన్న చిన్న డస్ట్ మొత్తం ఎక్కువైపోయింది. అంటే మనం చిన్న చిన్న వంటల టైప్‌లోనే కట్టేసింది. నేనైతే ఆ ఫిల్టర్ తీసాననమాట. ఆ ఫిల్టరు అంటే 2 ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. ఇది ఫస్ట్‌ది వాటర్‌కి సంబంధించిన ఫిల్టర్. ఇది తీసేసి చూడండి కరెక్ట్‌గా అంటే రిమూవ్ చేయాలి. అంటే ఎలా అలా మనం అది స్లోగా పట్టుకొని గట్టిగా లాగకుండా చాలా స్లోగా లాగాలి. చూడండి చూడండి లోపల ఎంతో డస్ట్ అసలకి భయంకరంగా ఉందనమాట. అదిగో డస్ట్ మీకు చూపిస్తాను చూడండి. చాలా భయంకరంగా ఉందనమాట. దాన్ని ఈరోజు ఏంటంటే మనం రిమూవ్ చేయడానికి ఈ నెట్ ఉంది గదా! ఆ నెట్టు మనకు వాటర్‌కి సంబంధించి అంటే ఏదైనా డస్ట్ ఉందనుకో, డస్ట్ లోపలికెళ్ళకుండా అది చేత్తో రాదనమాట. చిన్న పిన్నిస్ లాంటిది ఒకటి తీసుకున్నాననమాట. ఆ పిన్నిస్ తీసుకొని రిమూవ్ చేయడానికి చిన్న ట్రై చేసి చూడండి. చాలా సింపుల్‌గా వచ్చిందనమాట. గట్టిగా నొక్కకూడదు. లేకపోతే ఆ నెట్టు ఇరిగిపోద్దనమాట మళ్ళీ ఫిల్టరు. అందువల్ల అండి చిన్నగా స్లోగా తీసుకొని రావాలి. చూడండి అసలు ఎంతో డస్ట్ పడింది. అంటే మనం 3 మంత్స్‌కొకసారి, 6 మంత్స్‌కొకసారి క్లీన్ జేసుకోవాలి. అంటే 3 మంత్స్‌కొకసారి క్లీన్ జేసుకుంటేనే చాలా బెస్టు. నేనైతే మన దగ్గర పాత బ్రష్ ఒకటుంటదనమాట. అంటే ప్రతి ఇంట్లో పాత బ్రష్‌లుంటాయి కాబట్టి, ఒకటి బ్రష్ తీసుకొని అంటే మన హ్యాండ్ అయితే మన ఏలు పట్టదు కాబట్టి, మన బ్రష్ తీసుకొని చాలా క్లీన్ జేసుకుంటూ ఉండాలనమాట. అంటే బాగా నీట్‌గా అంటే ఎక్కువ క్లీనింగ్ ఉంటే మంచిదంటే వాటర్ కొంచెం ఫ్రీగా వస్తదనమాట. ఎమ్మటే క్లీన్ చేసి శుభ్ర వాటర్ పెట్టి చూడండి, ఆ వాటర్ డబ్బాలో ఒక వాటర్ తీసుకొని బ్రష్ తీసుకొని క్లీన్‌గా క్లీన్ చేసుకుంటే శుభ్రంగా నీట్‌గా ఏది ఎక్కడ డస్ట్ లేకుండా అనమాట. అంటే డస్ట్ గాని ఉండకూడదనమాట. శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మనం ఏదైనా పొడి క్లాత్ గాని ఏదైనా చిన్నగా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఆ నెట్ గాని శుభ్రంగా నీట్‌గా చాలా క్లీన్ చేసుకోవాలనమాట. ఏంటంటే మళ్ళీ డస్ట్ మన వాషింగ్ మిషన్‌లో పోయిందనుకోండి, మళ్ళీ చాలా ప్రాబ్లమ్ అయిపోద్ది. అందువల్ల ఏంటంటే ఆ నెట్ గాని క్లీన్ చేసుకుంటా నిదానంగా శుభ్రంగా అంటే బ్రష్‌తో కొంచెం క్లీన్ చేస్తే శుభ్రంగా ఉంటదనమాట. అంటే చిన్న చిన్న డస్ట్‌లు ఉంటాయి గదా! అందువల్ల కొంచెం నిదానంగా నెట్ క్లీన్ చేసుకొని నేనైతే ఇంకా వాషింగ్ మిషన్‌ని క్లీన్ చేసి శుభ్రంగా ఎక్సలెంట్‌గా క్లీన్ చేసి ఇదిగో చూడండి ఎంత నీట్‌గా క్లీన్ చేశానో. అంటే లైట్‌గా ఉంటది డస్ట్. కానీ కొంచెం అంటే మన హ్యాండ్ పట్టదు. ఆ నెట్ పెట్టేసాననమాట. నెట్ పెట్టేసి ఇప్పుడు వాటర్ క్యాప్ కానీ క్లీన్ చేస్తాననమాట. అంటే మనం ఫస్ట్ ఇందాకలా పైప్ తీసాం చూడండి, అదే వాటర్ క్యాప్ అనమాట. అంటే దాంట్లో అంటే పెద్ద పెద్ద ఏమన్నా హెవీకి సంబంధించిన డస్ట్ గాని, అయితే చిన్న చిన్న హెవీకి సంబంధించిన చిన్న చిన్న స్మాల్ స్టోన్స్ గాని, అంటే చిన్న చిన్న రాళ్ళుంటాయి గదా! మనం అట్లా వాటర్‌లో వస్తుంటాయి గదండీ చిన్న చిన్నయి. అలాంటియి ఎళ్ళకుండా ఆ వాటర్ క్యాప్ అనేది మనల్ని ఇవి లోపలికి ఎళ్ళకుండా అనమాట. ఇవి బయటికి ఆపిద్దనమాట. అందువల్ల అక్కడ ఆగిపోతాయన్నమాట. అందుకే నేనైతే క్లీన్ చేసుకొని, ఆ వాటర్ క్యాప్ బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఇదిగో చూడండి ఎలా పెడుతున్నానో చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఏంటంటే ఊరకనే ఇరిగిపోద్ది అదనమాట. నేను చాలా జాగ్రత్తగా అంటే ప్రెస్సింగ్ అనమాట. కొంచెం గట్టిగా అనకుండా లైట్‌గా మన అటు ఇటు అడ్జస్ట్‌మెంట్ టైప్‌లో స్లోగా కొంచెం గట్టిగా నెట్టేసి, ఇప్పుడు చూడండి చూడండి ఎంత నీట్‌గా స్లోగా అది కొంచెం జస్ట్ రైట్ సైడ్‌కి రిమూవ్ చేసానో, ఆహ్, రైట్ సైడ్ తిప్పేసామని ఇప్పుడు నేనైతే పైప్ ఉందనమాట. పైప్‌ని గాని కొంచెం క్లీన్ చేశాను. క్లీన్ చేసుకొని అంటే కొంచెం డస్ట్ దీనికి గాని ఉంటదనమాట. వాటర్ నుంచి వచ్చేది కదా! శుభ్రంగా కొంచెం క్లీన్ చేసి దానికి ఇంకా పెట్టేసాననమాట. చూడండి చాలా జాగ్రత్తగా తిప్పాలి పైప్ గాని. ఎలా పడితే అలా తిప్పితే అది వాటర్ పైప్ ఇరిగిపోద్దనమాట. మళ్ళీ టైం వేస్ట్ అయిపోద్దనమాట. అందుకని చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకొని ఇప్పుడు వాషింగ్ మిషన్‌లో ఏసి మన క్లీనింగ్ పౌడర్ అనమాట. ఇదిగో చూడండి, క్లీన్ బై ఈ అంటే పౌడర్ అనమాట. దానికి సంబంధించింది ఆహ్, అదిగో చూడండి క్లీన్జ్ అని ఉంటది. అంటే మనం ఫ్లిప్‌కార్ట్‌లో దొరికిద్ది. మీషోలో గాని దొరికిద్ది. షాప్‌లో దొరికిద్ది. అంటే ఫ్లిప్‌కార్ట్‌లో పెడితే కొంచెం తక్కువ. నాకు తెలిసి నేనైతే మీషోలోను, ఫ్లిప్‌కార్ట్ రెండిటిలో ట్రై చేశాను. కానీ మీషోలో తక్కువగుంది. ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువగుంది. చూడండి. ఇప్పుడు మనము అక్కడ మనం లిక్విడ్ ఏస్తున్నాం కదా! అక్కడ గాని కొంచెం వేయండనమాట. అంటే అది గాని కొంచెం డస్ట్ పట్టిందనమాట. అందువల్ల నేనది ఓపెన్ చేసి కొంచెం లిక్విడ్ ఎయటము అది కుదిరిందనమాట. లిక్విడ్ ఏసి ప్లేస్ అది. ఇక క్లీన్ చేసే పౌడరు కొంచెం అంటే అది క్రీమ్ టైప్ ఉంటదనమాట. కొన్ని పౌడర్స్ గాని ఉంటాయి. కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారనమాట. కాబట్టి అది బావుంటది.
అది తీసుకొని ఇంక మన వాషింగ్ మిషన్‌లో తీసుకొని Like, లోపల మన comment, and టబ్ ఉంది కదా! ఆ subscribe. టబ్ లోపల మనం అలా కొంచెం కొంచెం రౌండ్ తిప్పుతా కొంచెం కొంచెం అలా క్రీమ్ అనేది ఏసాము. ఇంక తర్వాత ఏంటంటే ఈ ఫస్ట్ ఇది ఇక్కడ గ్యాస్ కట్టర్ అంటారనమాట. ఆ రబ్బర్ టైప్‌లో ఉంది కదా! ఆ ఫ్రంట్ గాని రబ్బర్ టైప్‌లో ఉంది గానీ మనం చూసుకొని చూడండి అదిగో నేను చూడండి కొంచెం కొంచెం ఏస్తున్నాననమాట ప్యాకెట్‌లో. అది గ్యాస్ కట్టర్ అనమాట. అది కొంచెం గట్టిగా చేయాలి. ఏంటంటే మనము బట్టలకు సంబంధించిన మురికి మొత్తం అక్కడే కొంచెం పేరుకుపోద్ది. అంటే మనం ఎలా గోడ దగ్గర వర్షం పడితే ఎలా పెరిగిపోద్దో ఆ టైప్ అనమాట. నేనైతే ఇప్పుడు అది వేసిన ఎమ్మటే చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకి రౌండప్ ఇదిగో ఇక్కడ టబ్ క్లీన్ అని ఉంది రైట్ సైడ్‌లో చూడండి. టబ్ క్లీన్ అదిగో మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. యాక్టివేర్ హ్యాండ్ వుడ్ డిక్లీన్ టబ్ క్లీన్ డౌన్‌లోడ్ ఈ టబ్ క్లీన్